16 years ఓల్డ్ యాడమ్ కాలిఫోర్నియాలో సూసైడ్ చేసుకున్నది ఏఐ థెరపిస్ట్తో మాట్లాడిన తర్వాత. 29 years ఓల్డ్ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఆఫ్టర్ స్పీకింగ్ టు ఏఐ ఫర్ ఫ్యూ డేస్ అని. ఏఐ థెరపిస్ట్, ఇట్ ఈస్ గోయింగ్ వైరల్ దీస్ డేస్. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. హాయ్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. ఏఐ థెరపిస్ట్ అంటే మనకి ఫిజికల్ థెరపిస్ట్కి రీప్లేస్మెంట్ అయితే కాదండి. ఏఐ థెరపిస్ట్ ఈజ్ సపోర్టివ్ అప్ టు సమ్ ఎక్స్టెన్స్. ఎటువంటి సిచ్యువేషన్లో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, మనకి ఏవో బ్రీతింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలన్నా, రిలాక్సేషన్ టెక్నిక్స్ తెలుసుకోవాలన్నా, ఫిజికల్ ఎక్సర్సైజెస్ టిప్స్ ఏమైనా కావాలన్నా, బేసిక్గా మీ లైఫ్ స్కిల్స్ రిలేటెడ్ ఏమైనా టిప్స్ కావాలంటే ఏఐ థెరపిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. కానీ క్రైసిస్ సిచ్యువేషన్స్లో, క్రైసిస్ అంటే ఏంటి? ఫస్ట్ మన ఇంట్లో రైస్ అయిపోయింది అనుకోండి, వీఆర్ ప్రైమరీ రైస్ ఈటర్స్ అనుకోండి, రైస్ అయిపోయింది అనుకోండి, ఒక 2 days వీట్ మీదో దేని మీదో రిలే అప్ అవుతాం. కానీ యూ నో దట్ యువర్ బాడీ వాంట్స్ సమ్ రైస్ టు సర్వైవ్. అలానే మన మైండ్కి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీనెస్ అండ్ ఇష్టమైన పర్సన్. ఎప్పుడైనా మనకి రొటీన్గా ఉండే ఎమోషన్స్ కానీ పీపుల్ కానీ దూరం అయినప్పుడు మనం కొన్ని క్రైసిస్ సిచ్యువేషన్స్లోకి వెళ్తాం. అటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఉండేటప్పుడు యూ నీడ్ సమ్ ఎమోషనల్ సపోర్ట్ అనమాట. ఆ టైంలో మీకు ఏఐ థెరపిస్ట్ హెల్ప్ఫుల్ అవ్వరు. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ పీపుల్ అరౌండ్ యూ, మీ బ్రదర్ కానీ, మీ మదర్ కానీ, మీ హస్బెండ్ కానీ, ఎవరైనా మీకు సపోర్ట్ ఇచ్చి మీ ఎమోషన్స్ని వింటున్నారు అంటే ఫైన్. మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నా ఎమోషన్స్ ఆర్ అన్హర్డ్, నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని, ఆ టైంలో యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్. చాలామంది బిలో 18 years వాళ్ళే ఎక్కువ ఏఐ థెరపిస్ట్ని ఆప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్స్ ఎలా అనుకుంటారంటే వీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ అని. కానీ ఇప్పుడు జనరేషన్స్, జెన్జీ కానీ ఆ నెక్స్ట్ జనరేషన్స్ కానీ, దే ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ ఆల్ దిస్ థెరపీస్, మెంటల్ హెల్త్. వీళ్ళకి సపోర్ట్ అన్నది నీడ్ అయిపోతుంది. కానీ వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు లేక వాళ్ళు ఏఐ థెరపిస్ట్ ఇటువంటి యాప్స్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. పేరెంట్స్గా మనం ఏం చేయొచ్చు అంటే, 18 years బిలో పిల్లలు ఫోన్ వాడేటప్పుడు వాళ్ళ ఫోన్లో సెక్యూరిటీ యాప్స్ ఇటువంటివన్నీ ఇన్స్టాల్ చేయాలి. అండ్ వీ కెన్ మానిటర్ దెమ్ త్రూ దిస్ యాప్స్. వాళ్ళు ఏం వాడుతున్నారు, వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తున్నారు, ఇలాంటివి మీరు తెలుసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళల్లో 25 years వచ్చిన తర్వాత యూఆర్ సూపర్ స్మార్ట్. ఎప్పుడైతే మీకు అర్థం అవుతుందో మీ ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని, దెన్ యూ కెన్ అప్రోచ్ ఎ థెరపిస్ట్. లేకపోతే మీ లైఫ్ స్కిల్స్ని కొన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంతేగాని don't go and opt an AI therapist when you're in life crisis situation. Thank you.